వస్తే నేను ఇప్పుడు చెప్పబోయే విషయము కొంచెం బాగా ఆలోచించండి. ఎందుకంటే నేను కొన్ని అబ్జర్వ్ చేసిన, కొన్ని రకాల సెర్చింగ్ కూడా చేసిన. నిజమేనా ఈ రకంగా జరుగుతుందా అని చెప్పి చూసిన తర్వాత మాట్లాడదలుచుకున్నాను. ఏంటంటే ఇప్పుడు మనకున్న యంగ్‌స్టార్స్ ఉన్నారు కదా! యువకులు. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత లేట్‌గా సంతానం కలుగుతుంది వాళ్ళకి. వాళ్ళకు ఎందుకు లేటుగా సంతానం కలుగుతుంది అని చెప్పి చాలా పరిశోధనలు జరిగినాయి. గతంలో కూడా చాలా మంది యూట్యూబర్స్ ఇలాంటివి బయట పెట్టిండ్రు. చాలా మంది కూడా వీడియోల ద్వారా కూడా చెప్పిర్రు. ఏందంటే మనం సలీం ఫ్రెండ్ తోటి వెళ్ళి హలీం తింటున్నాం. అప్పుడు ఏమైతుంది? ఏడ మనం మొత్తం భారతదేశంలో ఎక్కడ చూసినా గానీ ఈ యొక్క సలీం ఫ్రెండ్ తోటి పోయి హలీం తినడం వల్ల ఎక్కనో తోటి మాత్రం ఏడనో తోటి మాత్రం కంపల్సరీ హిందువులకు పిల్లలు పుట్టకుండా ఏదో ఒక మందు, మెడిసిన్ ఏదో ఒకటి దాంట్లో కలిపి ఇస్తున్నారు. తద్వారా వాళ్ళకి పిల్లలు పుట్టడం లేదు. పుడుతున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడనో ట్రీట్మెంట్ చేపించుకొని ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్ తిరిగి వాళ్ళకు మెడిసిన్ తీసుకున్న తర్వాత లేట్‌గా పిల్లలు పుడుతున్నారు. అంటే చాలా మంది సలీం ఫ్రెండ్ తోటి వెళ్ళి హలీం తినని వాళ్ళకు కొంచెం తొందరగా పిల్లలైతున్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. కొంతమంది హిందుత్వవాదులు గాని, జాతీయవాదులు గాని, ఈ తుపుకు తుపుకు హలీములు తిననోళ్ళు గాని, వీళ్ళల్లో ఏం చేస్తున్నారు? వాళ్ళతోని పోవట్లేదు. వాళ్ళతోని పోవట్లేని వాళ్ళు మాత్రం కంపల్సరీ వాళ్ళకు పెళ్ళైన 1 ఇయర్, 2 ఇయర్స్‌లోనే పిల్లలైతున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క సలీం‌ని మాత్రం మనం ఎక్కువ లైక్ చేస్తున్నామో, మరి ఏ హోటళ్ళకో, ఏ బిర్యానో, ఏ హలీమో, ఇతరత్ర ఏ టిఫినో దేంట్లోనో దాంట్లో మాత్రం కంపల్సరీ వాళ్ళకి సంబంధించినది ఏదో ఒకటైతే కలిపేస్తున్నారు. వాళ్ళు మాత్రం హిందువులకు జనాభా పెరగకూడదు, పిల్లలు పుట్టకూడదు అని చెప్పి వాళ్ళేదో ఒక మెడిసిన్ ఇస్తున్నారు. కాబట్టి మిత్రులారా నేనేం చెప్తున్నానంటే, మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉండింటారు. ఈ మధ్య గూడా ఈ తుప్పుకు తుప్పుకు అని చెప్పి ఇమ్మిస్తున్నారు అని చెప్పి చాలా మంది తినట్లేదు. అయితే దీంట్లో ముస్లింలు ఏం చేసిండ్రంటే బిర్యానీ సెంటర్లు గానీ, హోటల్స్ గానీ వాళ్ళు పెట్టడం ఎక్కువైపోయింది. అంటే ఈ హలాల్ పేరుతోటి ఎకనామిక్ పెంచుకోవాలి అని చెప్పి వాళ్ళు ఎక్కువ బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు ఈ సలీం హోటళ్ళకి వెళ్ళకండి. హలీంలు గానీ, బిర్యానీలు గానీ తినకండి. మీరు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మీరు గూగుల్‌లో వెళ్లి పరిశోధన చేయండి. అనేక సమాచారం ఉంది. అనేక రకమైన ఎక్స్‌పర్ట్స్ గూడా దీనిపైన చెప్పారు. మనం గతంలో ఎన్నో ఇరానీ చాయ్‌లో ఇది కలిపిండ్రని, అబ్దుల్లా హోటల్‌లో ఇది కలిపిండ్రని, పిల్లలు పుట్టకుండా ఈ రకంగా చేస్తున్నారు హిందువులకని, పానీపూరి అమ్మేటోడు ఈ రకంగా చేసిండని, ఎన్నో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇలాంటి వార్తలొచ్చినాయి. మీరు తెలుసుకునే ఉండింటారు. అయినా మన వాళ్ళు ఎక్కడనో జరిగింది గదా! మనతోటి ఏం జరుగుతుంది? మన దగ్గర ఇది ఇలాంటివి జరగదు గదా! అని చెప్పి మన వాళ్ళు చాలా నెగ్లెక్ట్‌గా ఉన్నారు. అలా ఉండకండి. ఎక్కడైనా, ఏదైనా వాళ్ళు చేయాలనుకున్నది ఏడ ఉన్నా చేసి తీరుతారు. కాబట్టి మీరు కంపల్సరీ ఈ యొక్క ఫ్రెండ్షిప్ లెక్కనో, ఏరే లెక్కనో మనకు ఇదేదో కమ్మగుందనో, టేస్ట్ బాగుందనో, ఇంకా ఇతరితర కారణాలతోటి పోయి మీరు తినడం వల్ల ఒకటి వాడు ఎంగేజ్ చేసింది తినడం ఒకటి, వాడు మాత్రం మనకి ఏదో ఒకటి కలిపి పెట్టడం మాత్రం పక్కా గ్యారంటీ. నేను చెప్తున్నాను. మీరు కంపల్సరీ అయితే వాడు ఎంగేజ్ చేసిందైనా పెట్టాలి. ఎమ్మిచ్చి తుపుకు తుపుకు అన్నా పెట్టాలి ఒకటి. ఇంకోటేందంటే ఏదో ఒక మెడిసిన్ కంపియడం అన్నా పెట్టాలి. ఇంకోటి బాగా ఈ పిల్లలు లేటు పుట్టే ప్రాసెసే కాదు. మనం సెక్స్ పరంగా కూడా వీక్ అయితున్నాం అని చెప్పి చాలా మంది కూడా కొన్ని అధ్యయనాల్లో చెప్పారు డాక్టర్లు కూడా. ఎందుకో ఈ మధ్య యువత సెక్స్ పైన చాలా కేసులు వస్తున్నాయి. వాళ్ళు కొంచెం వీక్ అయితున్నారు అని చెప్పి. ఇలాంటివి ఉన్నప్పుడు ఎందుకు ఇప్పుడు మనం ఒక హిందూ హోటల్‌కి వెళ్ళామనుకో, వాడు శుభ్రంగా వంటలు చేసి దేవునికి నైవేద్యం పెట్టి
అతిథి దేవో భవ అన్నట్లు మనకు దైవం ఒక అతిథి వచ్చిందని చెప్పి మనం ఫుడ్ సర్వ్ చేస్తాం. కానీ మన దాంట్లో ఎట్లున్నది కదా! మన దాంట్లో అట్లున్నప్పుడు మనం ఎందుకు ఎగబడి తినడం? కాబట్టి ఇది మంచిది కాదు. ఇంకొకటి విషయం ఏందంటే, వాడు ఇచ్చే హలీంలో మటన్ గాని, ఇతరితర ఏదైనా ఉన్నది. దాంట్లో మటనే ఉందని గ్యారంటీగా చెప్పలేం. చికెనే ఉందని గ్యారంటీగా చెప్పలేం. ఏం కలిపిందో తెలవదు. దాన్ని బాగా దాంట్లో పెట్టి ఉడికిచ్చి అవి ఇవి ఏసి మసాలాలేసి అది చేసి దాన్ని బాగా ఎంత అంటే అంత డీప్ ఫ్రై చేసి పడేస్తారు. దాన్ని అంతగానో ఉడికిస్తారు. కాబట్టి అలాంటివి తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తున్నారు డాక్టర్. ఇది తెలుసుకోండి. ఏదైనా లిమిట్‌గా ఉడికియాలి. లిమిట్‌గా ఉడికించి తినాలి. కాబట్టి అంతగానో ఉడికించిన దాన్ని తినడం వల్ల కూడా అనారోగ్య సమస్యలొస్తాయి. కాబట్టి హిందువులారా తస్మాత్ జాగ్రత్త. నేను చెప్పేది బాగా అబ్జర్వ్ చేయండి. మీకు కావాలంటే గూగుల్‌లో సమాచారం ఉంది. యూట్యూబ్‌లో సమాచారం ఉంది. తెలుసుకోండి. ఈ మధ్య బాగానే అందరూ ఎక్కడైతే అక్కడ ఇలాంటి జరిగిన విషయాలల్లా మన సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తున్నారు. తెలుసుకోండి. జాగ్రత్త పడండి. సేఫ్‌గా ఉండండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.